అందరికీ నమస్కారం. బాహుబలి ది ఎపిక్ ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చేసింది అప్పుడే. ఎందుకంటే రెండు బాహుబలిని కలిపి ఒక పెద్ద బాహుబలిగా వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా 37వ రిలీజు. ఒక విధంగా చెప్పాలంటే ఈ వారాంతం అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా మాస్ మహారాజు కూడా ఆ రిలీజ్ అయిన సినిమాని 37వ తారీఖు సాయంత్రానికి రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ సాయంత్రానికి మార్చుకోవడానికి కారణం కూడా అదేనా? మరి బాహుబలి అనుభవాలు కానీ ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కవిరాయన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సురేష్ కవిరాయన్ గారు. నమస్కారం హేమసుందర్ గారు. ఈ బాహుబలి ది ఎపిక్ అందరూ భయపడుతున్నారు, మళ్ళీ భయపడుతున్నారు. ఎందుకని 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా? ఎందుకంటే ఇప్పుడు 2 పార్ట్లు కలిపి ఒక పార్ట్గా రిలీజ్ చేస్తున్నారు ఆయన. ఏదైనా అదే పాటలు కదా. అంటే ఇప్పుడు బయటకు వచ్చే ఇదేంటంటే కొన్ని సీన్లు యాడ్ చేశారని అంటున్నారుగా. కొత్త సీన్లు ఏమి యాడ్ అయ్యాయి, ఎలా యాడ్ అయ్యాయి, అసలు ఇందులో కట్టప్ప బాహుబలిని చంపుతాడా, చంపిన తర్వాత వెంటనే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ఒక నేషనల్ డిస్కషన్ అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ల దగ్గర నుండి మినిస్టర్ల దగ్గర నుండి చీఫ్ మినిస్టర్ వరకు అదే టాపిక్. ఎక్కడ అవును కొన్ని సంవత్సరాలు అదే 2 వచ్చేంత వరకు అంత క్రేజ్ వచ్చింది. అంటే రాజమౌళి ఫస్ట్ పార్ట్ సడన్ గా ఎలా ఎండ్ అవుతుంది, కట్టప్ప బాహుబలిని పొడి చేస్తాడు, ఎండ్ అయిపోతుంది. ఇంటర్వ్యూలో బయటకు వచ్చినట్టుగా ఫీల్ వచ్చింది అందరికీ. అసలు ఏమైంది అన్నది సెకండ్ పార్ట్ చూస్తే కానీ తెలియలేదు. అయితే ఆ సెకండ్ పార్ట్ లో కథ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది కథలు రాశారు. అవును, అప్పట్లో దాని మీద చాలా మంది వార్తాపత్రికల్లో అయితే ఉంది, ఈ టెలివిజన్ ఛానల్స్ లో అయితే ఉంది, వాళ్ళందరూ కూడా బాహుబలి 2 ఎలా ఉండబోతుంది, ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు అనేది ఎవరి వెర్షన్ లో వాళ్ళు వివిధ రకాలైన కథలు రాశారు. అంత క్రేజ్ ఉంది. అయితే ఒకటి ఇప్పుడు 2 పార్ట్లు కలిపి 3 గంటల 40 నిమిషాలు అన్నారు. అది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక పెద్ద రికార్డు. అంత నిడివి సినిమా చూడటం అనేది. అంతకుముందు దానవేశ్వర కన్నా 4 గంటలు, షోలే ఏదో 5 గంటలు ఇట్లా అనేవాళ్ళు. అవును, షోలే కూడా 25 రీల్ అని అప్పట్లో అంతే, తగ్గించారు తర్వాత. అలాగే దానవేశ్వర కన్నా కూడా చాలా పెద్ద సినిమా, ఇంచుమించు 4 గంటలు దానవేశ్వర కన్నా. అవును, ఇప్పుడు చాంబర్ దగ్గర అది ఉంది కూడా, మనం చూసాం ఇప్పుడు. అవును మరి అన్ని పెద్ద నిడివి అతి పెద్ద సినిమాగా చెప్పొచ్చు. పెద్ద హిట్ అయిందిగా, పెద్ద హిట్ అయింది అప్పట్లో. 4 గంటలైనా చూసారు. 3 గంటల 40 నిమిషాల సినిమాకి 2 ఇంటర్వ్యూలు ఉంటాయా, ఒక ఇంటర్వ్యూలు ఉంటుందా? ఒక ఇంటర్వ్యూలే ఉంటుంది. ఎందుకంటే మీకు 10 కమాండ్మెంట్స్ అని ఒక సినిమా వచ్చింది, అది కూడా చాలా లెంగ్తీ సినిమా. దానికి కూడా అప్పట్లో అన్నారు 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి. అది ఏం లేదు, ఒక ఇంటర్వ్యూలే ఇచ్చారు. నాకు తెలిసి ఒక ఇంటర్వ్యూలో ఉంటుంది. ఒకసారి సినిమాలో ప్రేక్షకుడు లీనం అయిపోతే మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు. అందుకని అన్ని ఇంటర్వ్యూలు ఉండదు. నాకు తెలిసి ఒకటే ఇంటర్వ్యూలు ఉంటుంది. ఎంత నిడువున్నా కూడా రాజమౌళి కాబట్టి, తన ఎలాగో రాజమౌళి ప్రతిభ ఉన్న దర్శకుడు, ఆయనకు తెలుసు ప్రేక్షకుల్ని ఎట్లా సినిమా దాన్ని ఏమంటారు, సినిమా తెరపైకి దృష్టి మరల్చకుండా ఎలా ఉంచగలడో ఆయనకు తెలుసు. అందుకని ఆయన బాహుబలిని తయారు చేయడంలో గత కొన్ని రోజులుగా రవితేజ గారికి అంత మాస్ మహారాజ్ అని పేరు ఉంది. ఆయన సినిమాలకి అంత క్రేజ్ ఉంది. అలాంటి మాస్ మహారాజు రిలీజ్ సినిమా సాయంత్రం వెళ్ళిపోయింది. ఎందుకని? అదే ముందు 30 అన్నారుగా, అసలు రిలీజ్ బాహుబలి 30 అన్నారు. ఏది ప్రీమియర్ షోలు 30 తారీఖు ఉన్నాయి. లేదు, బాహుబలి ఉన్నాయి. నేను అన్నది అది కాదు. మాస్ జాతర కూడా ముందు 30 అనుకున్నారు. 30 అనుకొని ఆ తర్వాత 31 6 o'clock నుండి ట్రైలర్లు వేస్తున్నారు కదా, ప్రీమియర్స్ అని వేస్తున్నారు. రిలీజ్ కాదు, ప్రీమియర్స్ అని వేస్తున్నారు. 31 అని, 31 6 o'clock నుండి ప్రీమియర్స్ అని. అంటే మాస్ మహారాజు భయపడ్డా? మాస్ మహారాజు భయపడడం అంటే ప్రొడ్యూసర్కి కొంచెం ఉంటదిగా. మాస్ మహారాజుకి లేకపోయినా నిర్మాత నాగవంశీకి ఈ మధ్య కొంచెం సినిమాలు అవి సరిగా పోగొట్టుకోవడం, వార్ 2 మనకు తెలుసు ఎఫెక్ట్ ఇచ్చింది. చాలా అన్నాడుగా, నేను ఏదో పారిపోయా అన్నారు, ఎక్కడికి పారిపోలేదు, దుబాయ్ పారిపోలేదు, ఏం పారిపోలేదు, కాకపోతే మేము మోసపోయాం అనే మాట ఆయన కూడా అన్నాడు. యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి ఆయన అన్నాడు. పాపం ఆయన మళ్ళీ ఆ నష్టాన్ని ఈ విధంగా మాస్ మహారాజ్ ద్వారా. అందుకని మరి బాహుబలికి ఆ క్రేజ్ ఆల్రెడీ వస్తుంది, చూస్తున్నాం మనము. కానీ మరి మాస్ మహారాజ్ ట్రైలర్ చూసుకుంటే మనకు అది కొద్దిగా విక్రమార్కుడు టైప్ లో ఉంది కదా. విక్రమార్కుడు టైప్ లో ఉంది కదా కొంచెం. ఎందుకంటే అందులోని పోలీసు, ఇందులో రైల్వే పోలీసు, కొంచెం ఆ హింస అదంతా ఉన్నట్టుంది. సో కొంచెం అదే టైప్ లో ఫుల్ మాసీగా ఉంది. అంటే మాస్ జాతర మాసీగా ఉంది. అదే ఇప్పుడు ప్రభాస్ రాజు వర్సెస్ రవితేజ రాజు. మరి ఈసారి వారు ఇలా ఉన్నట్టుంది. అంటే అక్కడ ప్రభాస్ ఒక్కడే కాదు కదా, రాజమౌళి. ఇది బాహుబలి అంటే రాజమౌళిగా. అవునులే. తర్వాత ప్రభాసు, రాణా, ఇంకా చాలా మంది అందులో
వాళ్ళందరూ వస్తారు. అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది కూడా ఖర్చు లేకుండా 100 కోట్లు రాబట్టేట ఉంది బాహుబలి ఎపిక్. కానీ మీరు అన్నది కరెక్ట్, ఖర్చు లేకుండా 100 కోట్లని కాదు కానీ ఎలా డబ్బులు సంపాదించుకోవాలన్నది వాళ్ళకి బాగా తెలిసినట్టుంది, క్లారిటీ ఉంది. ఈ మధ్య కొన్ని సెకండరీ అంటే మహేష్ బాబు సినిమాలన్నీ చాలా మీకు పే చేశాయి బాక్స్ ఆఫీస్ ధర. ఎందుకంటే మొదట రిలీజ్ అప్పుడు కూడా అంత సంపాదించలేదు. మీకు చూస్తే మురారి, కలేజా, ఇంకా ఆయన ఒక్కడు, ఆయన సినిమాలన్నీ కూడా ఈ మధ్య విపరీతంగా ఆడాయి సెకండ్ రిలీజ్, రీ రిలీజ్. అయితే అతడు అంత ఆశించినంత లేదు. రెండు సినిమాలు కలిపి వచ్చింది, చాలా ప్రయోగం. ప్లస్ నియర్లీ 4 hours కదా, అదొక ప్రయోగం. ప్లస్ ఏ సీన్లు రాజమౌళి తీశాడు, ఏ సీన్లు ఉన్నాయి, ఏ సీన్లు లేవు అన్నది కూడా అదొక క్యూరియాసిటీ. ఆ సినిమా చూసిన అందరూ చూస్తారు. ఇది ఉంటుంది. దానికి తోడు ఇది కొంచెం జానపదం అవన్నీ కదా, చిన్న ఫ్యాంటసీ జానపదం అవన్నీ కాబట్టి ఈ సినిమాలో జనాలుగా ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆలస్యంగా వచ్చినా వాళ్ళకి లేట్ గా వచ్చినా కానీ ఆలోచన లేటెస్ట్ గా తీశారు. ఆలోచన ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి 2 సినిమాలుగా కలిపి ఒక సినిమాగా చేయడం, అది ఆలోచన బెస్ట్. అది దాన్ని నియర్లీ 4 గంటలు చేయడము. నిజంగా రాజమౌళి, నాకు తెలిసి ఇది రాజమౌళి ఐడియా అని అనుకుంటా. ఆయనకు తెలుసు ఎట్లా ఈ ఐడియా రాజమౌళి తెలియదు కానీ చాలా మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇది నాకు వచ్చింది, మేము ఇలా అనుకున్నాము అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏదనుకున్నా బాహుబలి తీసింది ఆయనే కదా, రైట్స్ ఆయనే కదా, రైట్స్ ఆయనవి. ఆయనే నెక్స్ట్ రిలీజ్ చేయాలన్నా ఆయనే ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆయన శంభు, మన రాఘవేంద్రరావు గారి వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఒక ఆయన, అల్లుడు, వీళ్ళే కదా ప్రొడ్యూసర్లు. సో వాళ్ళు తెలుసు అందులో, వాళ్ళు ప్రొడ్యూసర్లు, రాజమౌళి గారు దానికేమో డైరెక్టర్. సో వాళ్ళందరూ ఒకటే. సో వాళ్ళ ఐడియానే వాళ్ళే ఎలాగ అనుకున్నది. అయితే ఏంటంటే దాని మీద రాజమౌళి ఎంత టైం లాస్ట్ ఫ్యూ డేస్ నుండి ఎంత టైం పెట్టారు, ఎందుకంటే ఆయన మహేష్ బాబు సినిమాలు కూడా చాలా బిజీగా ఉన్నారు. అదే ప్లస్ టెక్నికల్ గా సినిమాలు కూడా ఆల్రెడీ సినిమాలు కూడా లేవు, పెద్ద సినిమాలు లేవు, అక్కడ 2 వరకు పెద్ద సినిమాలు లేవు. ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం అనేది ప్లస్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మరి ఆంధ్రాలో అంతా వరదలు అంటున్నారుగా, వర్షాలు, తుఫాను ఎఫెక్ట్ ఏముందంటే తుఫాను కొద్ది వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే, అంటే నేను అనుకోవటం తుఫాను అంత వేగంగా కదిలిందంటే దాన్ని బలహీన పడిపోద్ది ఈజీగా. ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుంది, కాకినాడ ఆ ప్రాంతం ఎఫెక్ట్ ఇస్తుంది. తుఫాన్లో రకాలు ఉన్నాయి, అల్పపీడనం, తీవ్ర వాయుగుండం, తుఫాను అంటే చిన్న తుఫాను, గాలుల వేగం 100 రూపాయలు ఉండేది, ఆ దశల వారీగా ఉంటుంది. అదే సూపర్ సైక్లోన్ అనుకో, అది 220 కిలోమీటర్ల వేగంతో గాలి, సూపర్ సైక్లోన్ కాదు. అవును, నార్మల్ సైక్లోన్ కొద్దిగా కాకినాడ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ నేను అనుకోవడం అయితే ఇది ప్లస్ 31కి తగ్గిపోతుంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చేస్తుంది. మై షోలో కూడా మీకు టికెట్స్ గంటకి పెరుగుతున్నాయి. అవి అదే తుఫాను ఒకవేళ ఎఫెక్ట్ ఉంటే కాకినాడ ఆ ప్రాంతాల్లో కొద్దిగా ఉంటుంది, అది కూడా రేపు ఉంటుంది దాని ఎఫెక్ట్. కాబట్టి నేనైతే ఇబ్బంది ఏం లేదనుకుంటా. రాజమౌళి సినిమాలు ఏమి మిగతా వాళ్ళకి జిమ్మిక్లు చేయనవసరం లేదు. అంటే బుక్ మై షోలో ఊరికే చూపించి దాన్ని ఏమంటారు ఐపి తీసుకొచ్చి అదేం చేయనవసరం లేదు. రిలీజ్ అయిన సినిమానే, అందరికి తెలిసిన సినిమానే, ఆయన 2 సినిమాలు కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి జనాలందరికీ అందరూ చూస్తారు, చూడాలి కూడా. ఎందుకంటే బాహుబలి కదా, మరి బాహుబలి కాబట్టి చూడాలి, తిరగరాసింది కదా. ఎందుకంటే బాహుబలి తోటి తెలుగు సినిమా అన్నది ప్రపంచానికి వెళ్ళింది, చాటి చెప్పింది. తెలుగు సినిమా ఘనత రాజమౌళి అనే డైరెక్టర్ ప్రపంచం వ్యాప్తంగా కూడా బాగా పరిచయం అయ్యాడు అందరికీ. అక్కడ నుండే కదా మన తెలుగు సినిమా గొప్ప స్థాయికి వెళ్ళింది. బాహుబలిని ఇన్స్పైర్ చేసే చాలా సినిమాలు, ఆ తర్వాత కేజీఎఫ్ గానీ, ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి కదా ఇన్స్పిరేషన్. ప్రభాస్ గారు పుట్టినరోజు జరిగినప్పుడు ముందుగా రిలీజ్ చేసి ఆ టైంకి రిలీజ్ చేసుకుంటే బాగుండేది కదా, ఎందుకు తర్వాత చేస్తున్నారు వీళ్ళు? రాజమౌళి గారికి ఏం అలాంటి సెంటిమెంట్స్ లేవు అనుకుంటా. ప్రభాస్ గారు పుట్టినరోజు నాడు లేదంటే ఇంకో అట్లాంటి సెంటిమెంట్స్ అయితే ఏం లేవనుకుంటా. అయితే ఏంటంటే మరి ఈ సినిమాతో పాటు రాజమౌళి గారు మహేష్ బాబు సినిమా ఉండే అది ఒక గ్లింప్స్ నవంబర్ లో ఇస్తా ఉన్నారు కదా, అది ఇస్తే బాగుండేది. మంచి ఐడియా, అది ఇస్తే కనుక ఈ సినిమా కాబట్టి దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ఎలాగో నవంబర్ లో ఇస్తా ఉన్నారు. అదే ఆ 10 రోజులు థియేటర్ లో ఇస్తే మంచి మైలేజ్ కదా, మంచి మైలేజ్, దీనికి పబ్లిసిటీ విపరీతంగా ఉంటుంది, ఇంకా క్రేజ్ పెరుగుతుంది. అది ఇస్తే బాగుండేదేమో అని. ఏంటంటే రాజమౌళి గారికి కూడా లేని ఆలోచన మీరు ఇచ్చినట్టున్నారు. లేదు, దీంతో ఇస్తే కనుక ఇప్పుడు చాలా సినిమాలు వాళ్ళ ట్రైలర్లు, టీజర్లు అన్ని కూడా ఈ సినిమాతో చూడండి అని అంటారు కదా. అలాగే దీంతో పాటు నెక్స్ట్ సినిమా అయిపోయే టైంలో నెక్స్ట్ రాబోతున్న సినిమా ఆయన ఎలాగో అంటే నవంబర్ లో అనౌన్స్ చేశారు
నవంబర్ లో వస్తుందని ఈవెంట్ ప్లాన్ చేశారంటే భారీ ప్లాన్ చేశారట. ప్లాన్ చేశారు. అయితే టీజర్ దీంతో పాటు ఇస్తే గనక ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. క్రేజ్ ఉంది. అదేమో వారణాసి అనే పేరు అంటున్నారు. మొత్తానికి వారణాసి సెట్ కూడా భారీగా సెట్ వేసి అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా గురించి అంతా గోప్యంగానే ఉంచారు కదా. మనకు తెలిసింది ఏంటి, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారను, ప్రియాంక చోప్రా, ఈ ముగ్గురే అందులో చేస్తున్నారని. కానీ ఎంతమంది చేశారు, ఎవరు చేశారు? ఈ మధ్య ఆఫ్రికా వెళ్ళి షూటింగ్ చేసామన్నారు. అక్కడ ఎవరెవరితో చేశారో ఏంటో, ఒరిస్సాలో షూటింగ్ చేశారు. ఏమి బయటికి ఏం తెలియట్లేదు, ఏం చెప్పొద్దు. అందుకని గ్లిమ్స్ మీద చాలా సెల్ ఫోన్ కూడా ఎలో చేయట్లేదని తెలిసింది మనకు. షూటింగ్ లో ఏమి ఎలో చేయట్లా, చిన్న లీకులు కూడా లేకుండా. సో అందుకని ఆ గ్లిమ్స్ మీద అందరు క్యూరియాసిటీ ఉంది. గ్లిమ్స్ కన్నా ముందు ఆయన చేసిన బాహుబలి మీద అయితే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రభాస్ కి బాహుబలి ఒక మర్చిపోలేని సినిమా. మహేష్ బాబు కూడా రేపు SSMB 29 కూడా ఒక మర్చిపోలేని సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా రాబోయే సినిమాలో అతిపెద్ద సినిమాలు ఏవి అంటే SSMB 29, అట్లీను అల్లు అర్జున్. ఈ రెండు సినిమాలే క్రేజ్ కనపడుతున్నాయి మీకు. అట్లీ అల్లు అర్జున్ ఓన్లీ ఇంకా దీంట్లోనే ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు రాజమౌళి వెళ్ళిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది రిలీజ్ అని అంటున్నారు కదా. హాలీవుడ్ లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాడు అని అంటున్నారు. వాళ్ళ చేత ఎవరి చేత కొన్ని లాంచ్లు కూడా ఉన్నాయి, వాళ్ళు గెస్ట్లుగా వస్తారంటున్నారు. మరి అంతా ఎంతవరకు నిజమో తెలియదు. కానీ సోషల్ మీడియాలో అయితే ఇవన్నీ నడుస్తున్నాయి. హాలీవుడ్ వాళ్ళు అందరూ అందులో యాక్ట్ చేయొచ్చు కూడా, హాలీవుడ్ నటులు అని అంటున్నారు. మరి ఎంతమంది నటించారో కూడా మనకు తెలీదు. ఆ గ్లింప్స్ నవంబర్లో ఆయన రిలీజ్ చేస్తే అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ లోపు ఆయన విడుదల చేస్తున్న బాహుబలి మీద అయితే విపరీతమైన క్రేజ్ ఉంది. బాహుబలి రిలీజ్ అవుతుంది కాబట్టి 30 ప్రీమియర్స్, 31 రిలీజ్ కాబట్టి మాస్ మహారాజా, మాస్ జాతర సినిమాని 31 ఈవినింగ్ 6 o'clock నుండి ప్రీమియర్స్ అని వాళ్ళు చెప్పిన ట్రైలర్ లో. జాతర వీళ్ళు చేస్తారేమో, బాహుబలి టీం చేస్తారేమో జాతరని. ఎందుకంటే వీళ్ళకి జాతరగా ఉంది, జాతర వీళ్ళకి మాస్ జాతర వీళ్ళలాగా ఉంది. జాతర వీళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సినిమా నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఎఫెక్ట్ ఉంటుందని ఆయన వంశీ కూడా ఈ మధ్య అవును కొంచెం సినిమాలు అవి కొంచెం పోయినాయి. ఆయన తీసుకున్న సినిమాలు డిస్ట్రిబ్యూషన్ అయితే ఏంటి, మామూలు అయితే ఏంటి అంటే ఎవరైనా మళ్ళీ పుంజుకుంటారు. ఏమన్నా సినిమా ఎట్లా ఉంటుందంటే, సినిమా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత ఏమో మాది పెద్ద సినిమా ఇటు మాకు డబ్బులు వచ్చాయని అంటారు. ఇప్పుడు అదే వంశీ ఏమంటున్నారు, కింగ్డమ్ యావరేజ్ సినిమా అని అంటున్నాడు. అదేం అంత పెద్ద పోలేదు, దాని మీద యావరేజ్ సినిమా, అది మాకు బానే ఉంది అని అంటున్నాడు. మొదట్లో అయితే మాకు అది పెద్ద హిట్ అది ఇది అన్నారు. ఇప్పుడు ప్రతి సినిమా అంతే, మొదట్లో పెద్ద సక్సెస్ అనడం, సక్సెస్ మీట్లు చేయడము, టపాకాయలు కాల్చడం, తర్వాత ఏమో ఏం రాలేదని అంటున్నాం. ఇది నానుడి అయిపోయింది. అయితే రాజమౌళికి అవేం అవసరం లేదు. ఎందుకంటే ఆయన డబ్బులు వచ్చాయి. జిమ్మి ప్లస్ ఆయన ఇప్పుడు మగధీర కూడా లేదు, ఫ్లాప్ అయినా వాళ్ళకి పోయేదేం లేదు. ఇప్పుడు ఆయన రాజమౌళి గారు ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా కలెక్షన్స్ ఎక్స్ట్రా వేసి మనం అనౌన్స్ చేయడం అట్లా ఏమి ఉండవు. ఆయన వన్స్ సినిమా రిలీజ్ అయినాక ఆయన సినిమా రిలీజ్ అవడం, అంతేగాని ఆయన ఏమి మా సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఆయన ఏం చెప్పడం కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అలాగే ఈ బాహుబలి కూడా ఆయన రిలీజ్ చేస్తున్నాడు. నేచురల్, అదంటే స్వతహాగా సినిమా క్రేజ్ ఉంది కాబట్టి విపరీతంగా వెళ్తున్నారు చూడడానికి. ఇప్పుడు మీకు ఒక్క హైదరాబాద్ లోనే కాదు, కొంచెం వైజాగ్ కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా సినిమా థియేటర్లు ఫుల్ అని వచ్చాయి. ఇంకా కొన్ని థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు, ఇంకాను ఓపెన్ అయిన థియేటర్స్ అన్ని కూడా ఫుల్ అని వచ్చాయి. క్రేజ్ అయితే విపరీతంగా ఉంది. ఈ సినిమా వల్ల రవితేజ సినిమా కూడా మీకు 31 జరిగింది, 30 అనుకున్నది 31కి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్ గారు.